ఆయన తన వంతు ఏం చేయాలనేది భాస్కరాచార్య గారు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. చిత్రాన్ని హైదరాబాద్లోనే మొత్తంగా ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, అందరి దగ్గరుండి డైరెక్టర్ గారు నిర్మాత గారిని చూసుకున్నారు. ఇక చిత్రం రేపు అదే 5వ తేదీన విడుదల అని చెప్తా ఉన్నారు. దానికి ఏర్పాట్లు రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ భారీ ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణము. పాత్రికేయ మిత్రులకు మరీ మేము విన్నవించేది ఒకటే, బాగా ప్రమోట్ చేయండి. దీంట్లో ఏమంటే ధైర్యంగా చెప్తాము, ఈరోజు టికెట్ పెట్టి సినిమా చూస్తే చాలా డిసప్పాయింట్ బయట వచ్చి ఏదో లోపం ఉంది అనేసి సినిమా చూసి ప్రేక్షకులు వాళ్ళ మనోభావాలు అలాగే చెప్తా ఉన్నారు. కానీ మేమేదో గొప్పది కాదు, కానీ ఈయన ఈ ఏబీసీ ప్రొడక్షన్స్ పెట్టిన తర్వాత మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి అనేది ఫస్ట్ అన్నారు. తర్వాత డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, సార్ మెసేజ్ ఓరియంటెడ్ అనేది ఎప్పుడు ఉంటుంది, మీరు ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఫస్ట్ టైం మీరు హీరోగా పరిచయం అవుతున్నారు కాబట్టి అలాంటి కథను ఏదైనా తీసుకుందామన్నారంటే దానికి కూడా ఆయన పాయింట్ చెప్పారు. ఒక 2 లైన్లు మాత్రమే ఆయన చెప్పారు, దాన్ని మీరు డెవలప్ చేయండి అన్నారు. స్క్రిప్ట్ అంతా మేము రెడీ చేసిన తర్వాత ఆయనకు వినిపించడం జరిగింది. ఆయన 100% సాటిస్ఫై అయిన తర్వాత బడ్జెట్ వేయించుకున్నాడు. ఎవరి అవసరం లేదు, మీకు ఏం కావాలో ప్రొవైడ్ చేస్తానని చెప్పి చాలా చక్కగా ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఆయన ఈ చిత్రాన్ని పూర్తి చేసుకొని ముందుకు వచ్చాడన్నమాట. ఇక ఈ చిత్రం దర్శకుడి గురించి చెప్పాలంటే హైదరాబాద్లో ఆయన ఇదివరకునే పని చేశాడు. 2-3 చిత్రాలకు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు, టెలిఫిలిమ్స్ చేశాడు. అట్లాగే ఈ మదనపల్లి వాస్తవంగా ఉండడం చేత కొద్దిమంది కళాకారులందరినీ జత చేసుకొని ఆయన ముందుకు పోతూ ఉండేది జరుగుతూ ఉండింది. ఆ నేపథ్యంలోనే ఈ చిత్రంలో తనకు కావాల్సినటువంటి వాళ్ళని ప్లస్ యాడ్ ఇచ్చి ఆర్టిస్ట్ అంతా పిలిపించుకొని ఆయన చేశారు. ముఖ్యంగా ఏమిటి కథాంశం అనేది కుటుంబ సమేతంగా చూడాలనే ఒక నిర్ణయంతో అలాంటి చిత్రాన్ని ఎలాంటి ఆశ్లీలత కానీ చౌకబారైనటువంటి డైలాగులతో కానీ ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు. తృప్తిగా ఒక ఫ్యామిలీ చూసేటటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది మాత్రం పక్క. చాలా సున్నితమైన అంశం, దాన్నే కొంచెం బాగా ఏ రకంగా చెప్పగలమో ఆ రకంగా ఈ చిత్రాన్ని చెప్పడం జరిగింది. అందరి ఆర్టిస్టుల సహకారంతో ఇదంతా జరిగింది. ఎందుకంటే దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ సొంత చిత్రంగా పనిచేశారు, వాళ్ళ టైం కేటాయించారు. వాళ్ళందరికీ టీం తరఫున, అంటే వాళ్ళ టీంలో ఉన్నారు, అయినా పత్రికాముఖంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా పత్రికా విలేకరులకు, మా సోషల్ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నాకు మీరంటే చాలా ప్రాణం, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏమంటే ఇక్కడ కథా విషయానికి వస్తే విధాత అని ఏ విధంగా నేను అనుకున్నానంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే కర్మ చేయడం వరకే మన వంతు, ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు. ఇదే కాన్సెప్ట్ ఇది. అంటే ఈ కథలో అంత నిగూఢంగా మా డైరెక్టర్ గారు, మా రచయిత సురేష్ అప్పలపట్టాల్ సారు వీళ్ళందరూ చాలా బాగా నటించారు. ఈ కథను సమాజంలోకి తీసుకుపోయేసి సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనేదే మా కోరిక. అంటే నేను చేసే యాక్టివిటీస్ ఏవైనా కావచ్చు, అవి మొత్తం దీంట్లో చూపించాము. మనం ఏ విధంగా సహాయపడాలి సొసైటీకి, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏ విధంగా, ఉన్న తర్వాత ఏ విధంగా అనేది కాన్సెప్ట్ ఇది. చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ దీన్ని ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మార్చి 5వ తేదీ మన ఊరిలో సాయి చిత్రాలో రిలీజ్ కాబోతుంది. దయచేసి అందరూ చూసి, మీ తరఫున అందరూ చూసి దీన్ని ప్రమోట్ చేసిందిగా కోరుతున్నాను. ఎలాంటి పాత్రలకు ఎలాంటి నటులను తీసుకోవాలనే ఆయన యొక్క సూచనల మేరకు మా దర్శకుడు, నాకు ఆప్తుడైన మణికంఠ రాజేంద్ర బాబు గారు ఇద్దరు కలిసి ఎలాంటి వాళ్ళని తీసుకుంటే ఈ యొక్క కథలో న్యాయం చేస్తారు, ఈ చలనచిత్రానికి న్యాయం చేస్తారనేసి పకడ్బందీగా నటీనటులను తీసుకొని మాచే
నటనను రాబెట్టారు అని నేను అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డారు వాళ్ళు. వర్షంలో 2 days ఒక సాంగ్ కోసం మొత్తం తెచ్చి సాంగ్ తీశారు, అద్భుతంగా తీశారు. ఆ క్రెడిట్ వచ్చేసి సూర్య సప్లపట్ల గారికి, అదే తీసిన దర్శకుడికి చాలా చక్కగా తీశారు. మీరు సినిమా చూస్తుంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ పాట ఒక ఐటమ్ సాంగ్ చాలా అద్భుతంగా తీసినారు. దాన్ని కూడా ఐటమ్ సాంగ్ అనకూడదు అసలు, ఎందుకంటే చాలా చక్కగా అమ్మాయి కూడా నిండు దుస్తులతో వేసుకొని తీసింది. ఆ యొక్క ప్రతిభ మా దర్శకుడికి దక్కుతుందనేసి ఈ చిత్రీకరణ నిర్మించిన మా డాక్టర్ అప్పనపల్లి గారికి కూడా ఈ యొక్క క్రెడిట్ వాళ్ళకే దొరుకుతుంది. నటుల్ని పిండి ఆయన ఏం చేశాడు, దర్శకుడు వాళ్ళ ప్రతిభను తీసుకొచ్చారు. ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చిన, ఎందుకంటే ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ అలా ఉన్న మాకు ఈ చలనచిత్ర రంగంలోకి ప్రవేశం కల్పించి వెండి తెరపై మమ్మల్ని చూసుకునే అవకాశం కలిగించిన డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచార్య గారికి, అలాగే మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి అయిన దర్శకుడు రాజేంద్ర బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ సినిమా అయినా ఏ దర్శకుడైనా అది హిట్ అవ్వాలంటే మీ వల్లే అవుతుంది. మీరు ఎంత హైక్ చేస్తే సినిమా అంత అద్భుతంగా ఆడుతుందనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. రాజమౌళి నుంచి చిన్న డైరెక్టర్ ఇప్పుడు వచ్చే డైరెక్టర్ కూడా తెలుసు. మీరు లేనిదే చలనచిత్రం లేదు, చలనచిత్రం లేనిదే మీరు లేరనేసి ఒక నానుడు కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరించి ఈ సినిమాని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సార్, మన ఊర్లో నాకు ఎంత సంతోషం అంటే, ఇదే స్కూల్లో చదువుకున్నా, ఇదే స్కూల్లో ప్రెస్పెక్ట్ చేస్తాను, ఇదే స్కూల్లో షార్ట్ ఫిల్మ్ చేశాను. మళ్ళా అదేదో ఇదే స్కూల్లో చదువుకునే టీచరే యాక్ట్ చేశాడు. అది ఎట్లా కుదిరిందంటే, ఈవెన్ సురేష్ సార్ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు. సార్ కూడా జిఆర్టీ హై స్కూల్. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. జిఆర్టీ హై స్కూల్లో చదువుకొని మేమందరం ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు జిఆర్టీ స్కూల్లో చదువుకున్నాం. సో ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసాం. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో అప్పనపల్లి గారు వచ్చి సినిమా చేయాలి ఒకటి అని అంటే, అప్పుడు యాక్చువల్లీ షాక్ అయ్యా. సినిమా చేయడం ఏంటి సార్ అని అన్నా. సరే సార్ మాట్లాడదామని మళ్ళీ కథ ప్రిపేర్ చేసుకొని సారు సురేష్ సార్ నేను చేసుకుంటూ మళ్ళీ రాసుకుంటూ అది ఇచ్చాము. ఇది మంచి థింగ్ ఏంటంటే, సార్ చేస్తున్న సేవా కార్యక్రమాల్ని దీంట్లో ఇన్బిల్ట్ చేసాము. దాన్ని ఇన్బిల్ట్ చేస్తూ అట్ ది సేమ్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటాడు. మూవీ స్క్రీన్ ప్లే పరిగెడుతుంటుంది, ఎక్కడ కానీ ఆగదు, లాగుండదు, బోర్ కొట్టదు. కావాల్సినంత ఎంత మోతాదు కావాలో అంత మోతాదే కామెడీ పెట్టాం, ఎంత ఎమోషన్ ఉండాలో అంత ఎమోషనే పెట్టాం. ఎక్కడ కానీ ఒకే రూట్లో వెళ్ళలేదు. సో అన్నీ చేసుకుంటూ సార్ని ఈ వయసులో ఎట్లా చూపించాలి అన్నది ఆ 3 వేరియేషన్స్ చూపించుకుంటూ తీసుకొచ్చాము. మూవీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు, ఎందుకంటే మీరు ఫస్ట్ డే చూస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే నాకు సురేష్ సార్కి ఆల్మోస్ట్ నేను సురేష్ సార్ శిష్యుల్లా అంటాను. తన సార్తోనే జర్నీ చేశాను. 2017 నుంచి సార్తో జర్నీ చేశాను. అప్పుడు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఆపర్చునిటీ దొరకకపోతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవరున్నారు, అంత టాలెంటెడ్ ఎవరున్నారు అని ఫస్ట్ వెతికిన తర్వాత సారు హెల్ప్ చేశారు. అసలు వీళ్ళని పెట్టి ఎందుకు చేయకూడదు అనుకున్న టైంలో సారు వచ్చారు. వచ్చిన తర్వాత ఓకే మదనపల్లి వాళ్ళతోనే చేయాలి ఈ సినిమా, మదనపల్లి వాళ్ళతో చేస్తేనే ఇక్కడున్న కళాకారులకి ఒక ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్న థాట్తో చేశాను మొత్తం. సో ఒక్క కోటేశ్వరరావు గారు తప్ప మీతో అందరూ మదనపల్లి. శ్రీనివాసరావు నాయుడు గారు మీకు తెలిసింటుంది, సారు విలన్గా చేశారు శివారెడ్డి రోజు. అది ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే నాకు, ఎస్ ఇది మనకు మంచి మెమరీ ఉంటుంది లైఫ్ లాంగ్ అనిపించింది. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ సినిమా జరుగుతుండగానే అక్కడున్న వాళ్ళు ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మేము వస్తాం 5th హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు సినిమా చూడడానికి. ప్రొడ్యూసర్స్, కొంతమంది నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు. సో అది మనం చెప్పాలంటే అచీవ్ చేసామనిపించింది. బట్ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్లోనే రిలీజ్ అవుతాం హైదరాబాద్ మొత్తం.